అలా లాగేశాడు. 10 సంవత్సరాలు పట్టింది నా టైం. అప్పుడే వాళ్ళ జీవితంలో 10 సంవత్సరాలు గడిచిపోయిందిట. అక్కడక్కడ తిరిగి మళ్ళీ సుధీష్ణాశ్రమానికి వచ్చారు. మళ్ళీ సుధీష్ణాశ్రమానికి వచ్చారు. మహాప్రభో చాలా వృత్యములు విషయం చూశాం. మహాప్రభో చాలా మంది మనసులను చూశాం. చాలా ఆనందంగా ఉందండి. తమరు చెప్పినటువంటి మార్గం చాలా బాగుంది మహాప్రభో. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ మనుషులు కనిపిస్తున్నారో, ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవన్నీ కూడా ఆనందంగా చూస్తూ అవన్నీ తిరిగి వచ్చాం మహాప్రభో. చాలా సంతోషం. స్వామి, అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఏమిటో చెప్పారు కదా, మరి దానికి కూడా మార్గం చెబితే ఆయన చాలా మహానుభావుట. అగస్త్య మహర్షి మాత్రం నేను ఇంతవరకు కూడా ఆయన చూడలేదుగా మహాప్రభో. అందుకని అగస్త్య పాదోధిం యదకృత కరాంభోజ గుహరే క్రియాసిద్ధిస్తత్తే హోతి మహతాన్నోపకరణే. గొప్పవారికి ఎప్పుడూ కూడా ఘటో జన్మస్థానం మృగ పరిజన ఊర్జవసన వనే వాస కందాదిక వచన విబంబిత గుణ. అటువంటి మహానుభావుడే అగస్త్య పాదోధిం యదకృత కరాంభోజ గుహరే. అటువంటి మహానుభావుడు సముద్రం అంతా ఒక్కసారి కేశవాల స్వాహ అంటే విడిపోయింది. ఆయన పుట్టిన చోట కుండలో పుట్టాడు. పరివారమా మృగములు, అరణ్యంలో కాపురం, భుజపత్ర యొక్క చెట్ల యొక్క చర్మములు కట్టుకున్నాడే. అటువంటి మహానుభావుడు ఆయన తపశ్శాలి. ఆయన తపస్సు ప్రభావం వల్ల ఇక్కడ ఓ ధర్మం మీరు లేరని ఇందాక ఆపచేశాను. అది ఏమిటి ఆ ధర్మం తెలుసా? రావణాసురుణ్ణి జయించడానికి ఎంతటి వాడైతే జయించగలడు, ఎంతటి వాడైతే జయించగలడండి రావణాసురుణ్ణి. రావణాసుడి పేరు చెబితే దేవతలే హడిలిపోతున్నారు. సమస్తమైన దేవతలు ఊడిగించేశారు వాడికి. వాడి తపశ్శక్తికి హడిలిపోయి, వాడి తపస్సుకి, వాడి గొప్పతనానికి, వాడికి అంత గొప్ప మహత్తమైనటువంటి సామర్థ్యం గలవాడు కనుక. ఐశ్వర్యంతో పోనీ ఓడుస్తావా? వాడితో సమానమైన ఐశ్వర్యం గలవాడు లేడిగా. సృష్టిలోనే లేడు, తపస్సులోనూ లేడు, వయస్సులోనూ లేడు, జాతిలోనూ లేడే. అందుకనే అంటాడు మహానుభావుడు. రామచంద్రమూర్తిని అడుగుతాడే వశిష్ఠుడు, నువ్వు ఎందులోనయ్యా? నువ్వు వెళ్ళి రావణాసుని జయించి వచ్చావా? ఇదంతా మా తపస్సు యొక్క ప్రభావం, మహర్షుల యొక్క ఆశీర్వచనం. ఆయన వెళ్ళవయా బయలుదేరాలంతేనా. ఇప్పుడు పట్టాభిషేకం రేపటికలా ఏమిటో అప్పుడు అలాగే అన్నారు, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా అంటున్నారు అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలుసు, నా దగ్గర చెప్పగలడు అంతే. ఆయన కోపం వచ్చేసింది. గురువు గారికి కోపం వచ్చి అప్పుడు అడిగాడు ఆయన, ఏమయ్యా రామచంద్ర, నువ్వు జాతిలోనా లేకపోతే ఐశ్వర్యంలోనా వాడితో తపస్సులోనా ఎందులో నీకు సరిపోతావు అనంతే. రావణాసుడికి నువ్వు ఎందులో సరిపోతావు? జాతి అంటావా? వాడు బ్రాహ్మడు, నువ్వు క్షత్రియుడివి. ఆ కారణం చేత నీ జాతిలో కూడా నీకన్నా గొప్పవాడేవాడు. తపస్సా చాలా గొప్పవాడు, 2 కోట్ల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఐశ్వర్యమా? నీకున్న ఐశ్వర్యం లెక్కేమిటి? నీ అయోధ్య కాదు 3 సార్లు తిప్పి కొట్టినా వాడు ఐశ్వర్యంలో సరిపోదు. అంతటి మహానుభావుడు. దేవతలందు చేత ఊడిగం చేయించుకున్నాడు, వాడి వాకిళ్ళు తిరిపించుకున్నాడు. నేను మహాప్రభువాడు నీళ్ళగా వెళ్ళి పోయించుకున్నాడు, కాళ్ళు కడిగించుకున్నాడు, తిరిపించుకున్నాడు, లోపలికి వెళ్ళాడు. అటువంటి వాడు మహానుభావుడు వాడు. ఈ చంద్రుడికి కాళ్ళు కడిగి లోపల పంపించడమే వీడి డిపార్ట్మెంటు. అలాగే సూర్య భగవానుడు ఇవాళ ఉదయించడా ఆగిపోతాడు, ఆగిపోరా అంటే ఆగిపోతాడు, ఉదయించొద్దు అంటే మానేస్తాడంతే. అలా చేశాడు ఈ రాజ్యం అంటే వాడిది. ఆ కారణం చేత అటువంటి వాడిని జయించాలి అంటే ధర్మశాస్త్ర చెప్పారండి. అటువంటి వాళ్ళని జయించాలంటే కేవలం ఈ దేవత మహర్షుల యొక్క ఆశీర్వచనాలు కావాలి. ఈ దేవతలంతా కూడా అనేక రకములైనటువంటి ఆయుధములు మహానుభావుడు రాముడికి ఇచ్చారు. ఇవి 14 ఏళ్ళు కష్టపడితే కానీ రావణాసురుణ్ణి జయించే శక్తి కలగలేదయా అని రాశారు కామెంట్. ధర్మశాస్త్రం మరి ఎవడండి 14 ఏళ్ళు ఆయన తపస్సు చేస్తే తప్ప, ఆ తపస్సు ఇంటో కాకుండా ఈ మహర్షులకందరికీ సేవ చేస్తున్నట్టుగా, అరణ్యవాసం చేస్తున్నట్టుగా ఇదంతా నాటన మహాప్రభు. ఈ అరణ్యవాసం చేస్తున్నట్టుగా తిరుగుతూ వారి దగ్గర వీరి దగ్గర అమోఘమైనటువంటి శరపరంపర ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి గ్రహించాడు కనుక, ఈ శరపరంపర వాడి దగ్గర ఉంది కనుక ఆ కారణం చేత రావణాసురుణ్ణి పాపం కొట్టగలిగాడు. అంతకనే ఉందండి. అది రజోగుణం కనుక, రావణాసుడు అంటే రజోగుణమే కనుక అహంకారం ఆ సమస్తమైనటువంటి ఇతరమైనటువంటి అన్నింటికన్నా కూడా గొప్పది మహాప్రభోది. అందుకనే రామవృక్షం మనిష్యామి సీతాపుష్ప ఫలద్రుమం. సీతనే పువ్వులతో అలాగే వానరశ్రేష్ఠునైనటువంటి కొమ్మలతో నిండి ఉన్న రాముడినే చెట్టు నరికేస్తానన్నాడు దేవుడు. అది వాడి ఆఖరి మాట, రావణాసుడి యొక్క ఆఖరి మాట. ఆ కారణం చేత వాడు మహాకోపిష్టివాడు కనుక అలా నిర్ణయం తీసుకున్నాడు పరమాత్మ. ఆ నిర్ణయం తీసుకోవడానికి రాముడు అంతటి వాడు కావాలి. అందుకోసమని అయ్యా ఇక్కడ శ్రమ మహాత్ముని కమలం అనే ఆశ్రమం, అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఇక్కడెక్కడో ఉందట స్వామి, కొంచెం దానికి కూడా మార్గం చూపిస్తే మేము కూడా అక్కడికే పెడతాం పరమప్రభు అన్నారు. సరే అలాగేనయ్యా పర్వాలేదు అని మహర్షి గారు అదే దానికి ముందు ఒకటి కనిపిస్తుంది నీకు చెబుతానన్నాడు ఆయన. ఈయనకి అగస్త్య మహర్షి గారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు అందుకనే అగస్త్య భ్రాత అంటూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడేవాళ్ళు లేండి. అగస్త్య భ్రాత అంటే
అగస్త్యుడికి అన్నగారో తమ్ముడో అవుతాడని. కాదు, తమ్ముడినే నిర్ణయం చేశాడు మహాప్రభు. శ్రీష్టాశ్రమంలో మహానుభావుడు అని చెప్పాడు. అయితే వీడు మీ అన్నయ్య చాలా గొప్పవాడిని ఎవడన్నారంటే ఏదో గొప్పలేదు, ఏం గొప్పది అని వాడిని వెక్కిరిస్తూ ఎప్పటికప్పుడే వాడికి పేర్లు పెడుతూ ఉండడమే వీడి అలవాటు. అందుకనే అటువంటి అలవాటు గల వాడిని అగస్త్య భ్రాతలు అంటారు. చాలా ఆ పరిభాషలోనే అగస్త్య భ్రాతలు వీడు అంటారు. అగస్త్య భ్రాత అంటే అది అర్థం. అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం వాడి పేరు సుదర్శనుడు. వాడి ఆశ్రమం మాత్రం మహాప్రభు అగస్త్యాశ్రమానికి యువతల ముందుగానే కనిపిస్తుందండి. ఆయన్ని మాత్రం కలుసుకోకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఆయన్ని కలుసుకుని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన ఆతిథ్యం పుచ్చుకుని అక్కడ ఉండి అక్కడి నుంచి ముందుకెళ్ళండి అన్నాడు సుధీష్ణ మహర్షి గారు చెప్పాడు. చివరికి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరడానికి 10 సంవత్సరంలో కూడా అరణ్యవాసం అయిపోయింది కనుక అక్కడికి వచ్చారు. అనంతరం ముందు మహాప్రభు ముందుకెళ్ళండి అన్నారు. సుధీష్ణ యొక్క ఆశ్రమానికి బయలుదేరి వీళ్ళంతా కూడా సుదర్శన యొక్క ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. అగస్త్య భ్రాత గారి ఆశ్రమానికి వీరంతా వెళ్ళారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, అనంతరం ముందు రాముడు వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు సీతామాతతో సహా. అయ్యా మహాప్రభు, మీరు వస్తారని నాకు తెలుసురండి అన్నాడు వాడు ముందు. అగస్త్య భ్రాత కదండి వాడు. మీరు వస్తారని నాకు తెలుసురండి అన్నారు. చాలా సంతోషం ఆయన అన్నారు. లక్ష్మణస్వామి గారు పక్కనే ఉండి అనుమానిస్తూనే ఉన్నాడు. ఏమిటి మేము వస్తామని నీకు తెలుసా? నీకు ఎవరు కబడి చేశారయ్యా అన్నాడు ఆయన. ఆయన నోటు మాట ఆగదక. ఆ కారణం చేత ఎవరు కబడి చేశారయ్యా నీకు అన్నాడు. చిత్తం మహాప్రభు, మీరు అక్కడి నుంచి బయలుదేరగానే తెలుసురండి అన్నాడు. ఇది మావాడే గొప్పవాడు కదండి, నేను గొప్పవాడినే. మా అన్నగారితో ఆయన ఒక్కడే గొప్పవాడా? అగస్త్య మహర్షి గారే గొప్పవాడా? ఆయనే అన్ని పనులు సాధించగలడా? నేను సాధించలేనా? ఏదో ప్రపంచం అంతా అలా అనుకుంటుంటారు నన్ను. ఏదో ఆయన తమ్ముడు అనుకుంటుంటారు తప్ప అసలు ఆయనకి ఎప్పుడు వచ్చిందండి పేరు? ఆ వాతాపి ఇల్వలుడు అనేటువంటి వాళ్ళ వల్ల వచ్చింది ఈయనకి పేరు. కాకపోతే ఆయన పేరు లేదు, ఊరు లేదు. ఆయన తపస్సు ఎంత, ఆయన ఎంత అన్నాడు వీడు. ఓరు బాబోయ్, ఆయన సుధీష్ణ మహర్షి గారు ఏం చెప్పాడో కరెక్ట్గా చెబుతున్నాడు రా వీడు అనుకుంటున్నారు పక్క వాళ్ళు. ఏదో ఈ మా నాన్నగారికి ఈ మధ్య వచ్చింది పేరు. అబ్బో పెద్ద నేను గొప్పవాడిని అయిపోయినా అనుకుంటున్నాడు. కేవలం ఆ వాతాపీయుల వలన సంహరించిన కారణం చేత మహర్షి గారు, అగస్త్య మహర్షి గారు చాలా తపస్యాలి, గొప్పవాడు అని అనుకుంటున్నారు తప్ప ఏమిటండి ఆయన గొప్ప అన్నాడు. అలాగా బాబు, మాకు తెలియదండి. ఎవరండి బాబు ఆ వాతాపి ఎల్వలు ఎవరండి, ఎలా సంహరించాడు అన్నాడు పక్కనే లక్ష్మణస్వామి గారు. ఎలా సంహరించారండి అన్నాడు. అదో చిన్న నాటకం చేశాడన్నాడు. ఏం చిత్తం? ఆ నాటకం ఏదో చిన్నదేగా చెప్పండి అన్నారు. ఏం లేదయ్యా, వాతాపి అనేటువంటి వాడు అన్నగారు, ఎల్వలుడు మాత్రం తమ్ముడు. అందుకోసం వీరిరువురు కూడా మృగయా పరిధావత లేడి రూపములతో అలా తిరుగుతూ ఎవరింట్లోనైనా ఆబ్దీకం ఎక్కడవుతుందో అక్కడల్లా ఉండేవాళ్ళు వీళ్ళు. అక్కడికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో కేవలం ఋషీశ్వరులకు కూడా ఆబ్దీకం రోజున మాత్రం మాంసం పెట్టడం. ఆనాటి మాంసమే ఈనాడు మాసం. అంటే మినువులు వండి పెడుతున్నారు, గారెలు. తద్దినానికి గారెలు వండితే తప్ప మనకి తద్దినం లేదు. ఇక అందుకోసం ఆ గారెలు పెట్టడం ఆనాటి ఆచారం. అది మహర్షులకు కూడా ఉంది మహాప్రభు. ఆ మాంసం అయినేయమనే మాంసమును అంటే చిన్న లేడి పిల్ల ఆడది, ఆ లేడి పిల్లను కొట్టి ఆ మాంసం పెట్టడం అనంతరం అలా ఆచారంగా ఉంది కనుక ఎవరిళ్లలో తద్దినాలు ఉన్నాయో మొత్తం లిస్టు తయారు చేస్తున్నారు వీడు. మా అన్నయ్య ఎంత చేశారు కానీ ఎక్కడెక్కడికి ఉన్నాయో అన్నీ కూడా పాపం ఈ వాతాపి ఇల్వలుడు ఎక్కడెక్కడైతే ఉన్నాయో తద్దినాలు అన్నీ కూడా లిస్టు తయారు చేసుకున్నారు. ప్రతివాడి వాకిట్లోనూ సిద్ధమవుతుంటాడు ఆ వాతాపి. సరే వాళ్ళంతా కుట్టేస్తారు, దాన్ని చంపేస్తారు, మామూలుగా వండేస్తారు, అన్నం అందరూ కూర వండేస్తారు. అనంతరం అందరికీ ఆబ్దీకం పెట్టేసిన తర్వాత ఈ ఎల్వలుడు ఇవాళ తరముడు ఏదో మారు పేరు ఏదో చెబుతుంటాడు. ఇప్పుడు కాస్త భోజనం పెట్టండి అంటాడు. సరే ఆ భోజనం చేస్తాడు. బయటకు వెళ్ళి చీకడుకుంటూ రే అన్నయ్య వాతాపి అంటాడు వీడు. అనగానే వస్తున్నాను రా అని ఎవరు ఎంతమంది కడుపులోకి వెళ్ళాడో అంతమందిని అలా పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేస్తాడు వీడు. రాక్షసుడు కదండి. ఆ రాక్షసుల యొక్క పదార్థం ఎంతమంది తిన్నారో అంతమందిని కూడా చీల్చేస్తారు. ఆ చీల్చేసిన మొన్నాడు వీళ్ళిద్దరు తినేస్తుంటారు వాడిని. ఈ వాటికి అయిపోయింది, మళ్ళీ రేపు ఎక్కడ తినడం మళ్ళీ తయారవుతుంటారు వీడు. ఇలా తిరుగుతున్నాడు వాడు. అలా తిరుగుతూ హోనాడు కర్మగాలి మా నాన్నదో మా అమ్మతో తద్దినం వచ్చింది. అగస్త్య మహర్షి గారు తల్లిదో తండ్రిదో వచ్చింది. ఆనాడు ఈ వాతాపి అక్కడ చేరాడు. వాతాపి వీడే రాక్షసులని తెలియక స్వామివారు జపం చేసుకుంటూ కూర్చుని మా అన్నయ్య ఒరే కూర పట్టండి రా అన్నాడు శిష్యుల్ని. సరే కూర అంటే తద్దినానికి కూర ఏమిటో తెలుసుగా. తద్దినం కూర అనగానే కర్మగానే వీడు కనబడ్డాడు. దుడ్లో కర్మగానే కొట్టేసారు, వండేశారు, అయిపోయింది. వండేసిన ఇల్వాడు వచ్చాడు, భోజనం పెట్టేశారు. భోజనం అయిపోయిన తర్వాత వీడు చేయడుక్కుని రే అన్నయ్య వాతాపి అన్నాడు. అనగానే వాడు చీల్చుకుని వచ్చేస్తున్నాడు పాపం. అందులో అగస్త్య మహర్షి కూడా తిన్నాడు. తద్దినం భోజనం కదండి, కర్త కదా ఆయన కూడా భోజనం చేశాడు. ఆయన కూడా భోజనం చేశానుక వీడు ఎప్పుడైతే ఇలా చీల్చుకుని వచ్చేస్తున్నాడో పొట్టలోంచి ఏదో రాక్షసమాయ లోపల ప్రవేశించిందిరా అనుకున్నాడు.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఆ మాట అనగానే కొంతసేపు అలా 3 సార్లు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాడికి కాస్త గురువు లేదు గరువు లేదు రావట్లా. ఒరే అన్నయ్య అంటున్నాడు పాపం వాడు, ఇంకేదో వస్తాడని. ఒరే అన్నయ్య అంటే అప్పుడు అన్నారు మహర్షి, మా అన్నయ్య అన్నాడు, ఒరే వాడు అయిపోయినరా, భస్మీపటం అయిపోయినాడు రా వాడు, ఇక రాడురా అన్నాడు. చూడు నిన్నేం చేస్తాను అనంటే పాపం ఈ ఇల్వలుడు అగస్త్య మహర్షి గారి మీదికి వెళ్ళాడు దెబ్బలాటకి. అప్పుడు మహర్షి గారు ఒకసారి ఆ తృతీయ నేత్రం తెరవగానే మాడిపోయినాడు వీడు. జ్ఞాననేత్రం కనుక అది తెరవగానే మాడిపోయినాడు వీడు. అలా సంహరించాడు మా అన్నయ్య. దాంతో ఈయనకి పెద్ద పేరు వచ్చేసింది. వాడు చాలామంది మహర్షులను తినేశాడు కనుక, అంతమంది మహర్షులను తినటువంటి వాతాపీయుల వలలు అగస్త్య మహర్షి గారి యొక్క గొప్పతనం వల్ల, మహాతపశక్తి వల్ల, ఆయన తపశ్చాలు కనుక ఆయన తపస్సు వల్ల మరణించారు. లోకానికి ఉపకారం చేశాడయ్యా, ఋషీష్ఠులకే మనకందరికీ కూడా చాలా గొప్ప ఉపకారం చేశారు అని మా వాళ్ళంతా చెప్పుకోవడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఈయన పేరు కాస్త ముందుకెళ్ళింది. అంత మాత్రం చేత గొప్పవాడైపోతాడా? అంత మాత్రం చేతనే గొప్పవాడైపోతాడా? మేమంతా గొప్పవాళ్ళమే, మేమెందుకము అని అడిగిన. చిత్తం చాలా గొప్పవారు, మీ పేరు విన్నామండి, మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సుధీష్ణ గారు మహాప్రభు, మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఆయన అన్నారు. సరే అక్కడే మకాం పెట్టేశారు సీతారాములు లక్ష్మణస్వామితో సహా అక్కడే మకాం పెట్టారు. 2 రోజులు 3 రోజులు అక్కడే ఉంచి ఆయన మరి మీ అన్నయ్య ఇంటికి వెడతామయ్యా అన్నారు. వెళ్ళొచ్చయ్యా, వీడి దగ్గర పర్మిషన్ పుచ్చుకుని మాత్రమే వెళ్ళాలి సుమా అన్నాడు సుధీష్ణ మహర్షి గారు. వీడి దగ్గర పర్మిషన్ పుచ్చుకుని మరి వెళ్ళాలయ్యా, దాంట్లో లేకపోతే మొత్తం వీడు అడ్డ వస్తూనే ఉంటాడు. మా అన్నయ్య చేసేది గొప్పతనం గొప్పతనం, మా అన్నయ్య గారు గొప్పతనం ఏంటి అని పాపం ఈ తమ్ముడు ఎప్పటికప్పుడే ప్రతి విషయంలోనూ కూడా అడ్డుపడుతూనే ఉంటాడు, సందేహం లేదు. సుధీష్ణుని యొక్క దీన్ని తీసుకుని అనంతరం ముందు పరమాత్మ ముందుకి బయలుదేరి వెళ్ళారు. అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. అగస్త్యాశ్రమంలోకి వాకిట్లోకి వెళ్ళగానే రామచంద్రమూర్తి కబురు చేశారు. పుత్రవో సరసస్కేమో భ్రాతరో రామలక్ష్మణులు అని. రామలక్ష్మణులు ఇరువురు కూడా వచ్చారు మహాప్రభో అని వెళ్ళి శిష్యుడు లోపలికి వెళ్ళి మహర్షి గారికి చెప్పేశాడు. వెంటనే మహర్షి గారు బయటకు వచ్చారు. తగినటువంటి ఆతిథ్యం ఇచ్చి పరమాత్మని అలా కూర్చోబెట్టుకున్నారు ఆనందంగా. రామ, చాలా కాలం నుంచి తపశ్శక్తి సంపన్నుడు కనుక నీవు వస్తావని, నీకు మాత్రమైనటువంటి సమర్థత గలవాడివని, ఆ సమర్థతకి నేను కూడా కొంచెం ఊతం చేస్తే దానివల్ల ఈ రాక్షస సమూహం అంతా కూడా తప్పక నాశనం అయిపోతుంది. ఈ రాక్షసులందరూ కూడా నీ చేతిలోనే సంహరింపబడేనే, నీ చేతిలోనే సంహరింపబడాలని విశ్వామిత్రుడి దగ్గర నుంచి సంకల్పించారయ్యాడు ఆయన. విశ్వామిత్రుని యొక్క సంకల్పం కూడా అదే, నువ్వు సకల విద్యాపారంగులవైతే తప్పక రాక్షస సంహారం జరుగుతుంది. ఈ రాక్షసులంతా ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారయ్యా అన్నాడు. ఈ దండకారణ్యంలో ఇదంతా రాక్షసులే ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా నీ చేతిలోనే సంహరింపబడవలే. దానివల్ల వాళ్ళకి మోక్షం వస్తుంది, నీకు మాత్రం పరమార్థం కూడా వస్తుంది. ఎందుకని దుష్టులందరినీ సంహరిస్తావు కనుక నీ పరమార్థం ఏదో నీకు వస్తుందయ్యా అన్నాడు ఆయన. పక్కనే ఉన్న లక్ష్మణస్వామి చిత్తం ఏమిటండి దీని దండకారణ్యం ప్రతివాడు దండకారణ్యం అంటారు ఏమిటండి అన్నారు. ఓహో అదే నాయనా నీ అనుమానం చెప్పేస్తానన్నాడు. దండగుడనే వాడు పరిపాలిస్తున్నటువంటి 100 యోజనముల పట్టణం ఇది, 100 రాముడ పట్టణం. అలాగే స్వామివారు దూకినటువంటి సముద్రం కూడా 100 రాముడే, లంకా సామ్రాజ్యం కూడా 100 రాముడ పట్టణమే. ఆ 100 రాముడు ఎందుకో తరజుతలండి, గుర్తుపెట్టుకోండి అంతే. గుర్తుపెట్టుకోవడం కోసం జ్ఞాపకం చేశాను ఇవాళ. ఈ 3 కూడా 100 రాముడే లెక్క. దండకారణ్యం 100 రాముడే, లంకా సామ్రాజ్యం 100 రాముడే, హనుమంతుడు దాటింది కూడా 100 రాముడే. ఏమండి ఆయన దూకింది కూడా శతయోజన విస్తీర్ణం. మరి 100 రాముడు సముద్రమే కదా, ఆయన దూకింది 100 రాముడు దూకాడా? ఏమండి హనుమంతుడు అంత మాత్రం దూకేస్తాడా? 100 రాముడు దూకేశాడా? దానికి పరమార్థం ఏమిటి? అసలు ఏ భావన చేత వాల్మీకి చెప్పాడో అయ్యా అక్కర్లేండి. సుందరకాండలో పెడితే దాని గొడవ అది, ఆ గొడవ అక్కడ చెబుతా దాని గురించి. అక్కడ చెబుతా ఈ 3ంటికి లెక్క. 100 రాముడ పట్టణం అయ్యా అన్నాడు అగస్త్య మహర్షి గారు. అయ్యా 100 రాముడ పట్టణం అండి, దీని పేరు దండకుడు పరిపాలించేటువంటిది ఒక మొత్తమైనటువంటి పట్టణం. ఇది బ్రాహ్మణ శాపం చేత, ఆ బ్రాహ్మణ శాపం చేత ప్రభుగారి కుమారుడు మరణించాడు. దాంతో ప్రభుగారు కూడా బెంగట్టుకుని పాపం చచ్చిపోయినాడు. చచ్చిపోయిన తర్వాత దీనిలో ఎవరో కూడా జనం లేకుండా ప్రజలు క్రమేపీ కూడా తగ్గిపోయినారు. ఎక్కడా నిర్మానుష్యమైపోయింది 100 రాముడ పట్టణం కూడా, ఎక్కడా కూడా ఎవరో కూడా లేరు. దాంతో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నవాళ్ళు మహర్షులంతా కూడా బయలుదేరి, రే ఏం లేకపోతే ఇక్కడ ఏం చేస్తావురా, నీళ్లు లేవు, ఎవరికి జపం చేసుకోవడానికి కేశవాస్వామి అంటే కదా నీళ్లు లేవు, ఏమిట్రా మనకి ఎటువంటి దుస్థితి పట్టింది అని నేను వింధ్యపర్వతం మీద ఉన్నాను. అప్పుడు వింధ్యపర్వతం మీద తపస్సు చేసుకుంటూ కూర్చున్నాను. ఆ కూర్చున్న సమయంలో నా దగ్గరికి వచ్చారు వీళ్ళంతా కూడా.
మహాప్రభో మీ యొక్క అనుగ్రహం చేత తపస్సు వల్ల మేఘోదయం కావించి వర్షం కురిపించాలి మహాప్రభో మీరు. అప్పుడు కానీ మేము ఉండే అవకాశం లేదు, కారణం లేదయ్యా. ఆ కారణం చేత మహాప్రభో ఎలాగైనా సరే మీరు మాత్రం అనుగ్రహించి తగినటువంటి మార్గమును కలిగించాలి అని వాళ్ళంతా కూడా ప్రార్థించారు. అప్పుడు నేను వింధ్యపర్వతా నుంచి బయలుదేరొచ్చి ఇక్కడ మకాం పెట్టుకున్నాను. ఈ ఆశ్రమం వింధ్యపర్వతా నుంచి రాగానే దండకుడు పరిపాలించేటువంటి దండకుడు యొక్క పరిపాలనలో పాడైపోయినటువంటి పట్టణం ఉంది. ఈ పాడైపోయిన పట్టణంలో మకాం పెట్టాను. అనంతరం ముందు తపస్సు చేశాను. దీన్ని మేఘోదయం కావించాను. అప్పుడు వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల బయలుదేరాయి మొట్టమొదటిగా చెట్లు. ఈ చెట్లలో ఆ ఊళ్ళో ఉన్నవాడు ఈ ఊళ్ళో ఉన్నవాడు అన్నట్టుగా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళక్కలేకుండా మొత్తం రాక్షసులంతా ఇక్కడ చేరారు. రాక్షసులంతా మొత్తం ఇక్కడే చేరారు. మహాప్రభు దండకారణ్యంలోనే చేరారు. అందుకనే కైకమ్మ గారు దండకారణ్యానికి వెళ్ళు రామా అని చెప్పడంలో పరమార్థం అన్నాడు ఆయన. ఎవరు ఎందుకు అడ్రస్ ఎక్కడికి ఇచ్చారో అక్కడికి వెళ్ళమన్నారు. మహర్షులంతా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అంటున్నారు. నేను ఎందుకో తెలుసా, మధ్యలో వాళ్ళని వదిలిపెట్టేయడమని కాదు, మిగతా వాళ్ళని కూడా చూసే అవకాశం నీకు కలుగుతుంది. ఈ మధ్యలో మరి 10 సంవత్సరాలు తిరిగావు కదా, ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది మహర్షులు కనిపించారు, ఎంతమంది నిన్ను గౌరవించారు, ఎంతమంది నీ తపస్సు కోసం ఆధారపడ్డారు, తపస్సు మీద నిన్ను ఎంతమంది గౌరవించారో చూసావా. ఆ కారణం చేత ప్రతి వాళ్ళు కూడా అందుకోసం చేస్తారయ్యా లక్ష్మణ అన్నాడు అగస్త్య మహర్షి గారు. ఆ కారణం చేత ఆవిడ కూడా దండకారణ్యం అంటే దండకారణ్యంలో అంటే ఈ ఊరు ఆ ఊరు అందుకోసం వెళ్ళక్కర్లా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కష్టపడక్కర్లా. అక్కడ రాక్షసుడు ఉన్నాడు, ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. ప్రతి ఊళ్ళో 3 4 మొత్తం అందరూ కూడా ఈ దండకారణ్యంలోనే చేరారు. అందుకే నీకు మకాం ఇక్కడ మహాతలు చెప్పారు. ఇక విశ్వామిత్ర మహర్షి గారు రామచంద్ర నిన్ను గురించి ఎందుకు తెలుసా, కేవలం నువ్వు 10 సంవత్సరముల 11 మాసముల 8 రోజులు వయస్తున్న వాడివే సుబాహు మారీచుల్ని సంహరించావు అంటే పెద్దవాడైతే ఇక రాక్షసుల్ని బ్రతకనివ్వడు అనే భయం చేత ఆ భయం కలగాలి. ఆ కలగాలని ఇంత కుర్రాడి చేతనే వాళ్ళిద్దరిని కుట్టించాడు వేళ. ఆయన కుట్టుకోవడం చేతకాగనా? ఆయన మహర్షి గారే 52,000 అస్త్రములు ఆయనే ఇచ్చినప్పుడు ఆయనే చేసుకోవచ్చు కదా. కానీ రాముడి చేత జయిస్తే రాముడి కీర్తి పెరుగుతుంది, రాముడి యొక్క ప్రతిష్ట, రాముడి యొక్క గొప్పతనం ఏమిటో ముందుకు వ్యాపిస్తుంది. ముందుకు వ్యాపించాలి. రాముడు అంటే రాక్షస జాతికి భయం. ప్రతి వాడికి కూడా రాక్షసులు అన్నవాడి కల్లా భయమే. రామచంద్రమూర్తి పేరు చెబితే వీళ్ళందరికీ భయం. ఆ భయం కలగాలి. అందుకోసమని విశ్వామిత్రుడు అంత కష్టపడ్డాడయ్యా. ఇంకో ధర్మం ఏమిటో తెలుసా అన్నాడు ఇక్కడ అగస్త్య మహర్షి గారు. ధర్మం చెప్పాడండి మహాప్రభు. ఇంకో ధర్మం ఏమిటో తెలుసా, కేవలం విశ్వామిత్ర మహర్షి గారికి ఎన్ని సంవత్సరములు జపం చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎంతోమందిని చేసినా ఆయన సిద్ధుడు కాలేదు. అంటే ఆయన యొక్క పరిపక్వ స్థితి రాలేదు. ఆయనకి మాత్రం పరిపక్వ స్థితి రాలా. అతి కోపం వల్ల వాడిని తిట్టడం, వీడిని తిట్టుతూ ఉండడం, ఏదో చేస్తూ ఉండడం, వాడి కోసం ఇంకోటి సృష్టిస్తూ ఉండడం, ఈ దుఃఖమాల గొడవతో ఏకదో గొడవ. ఆ గొడవలతో మొత్తం మహానుభావుని యొక్క తపస్సు యావత్తు అక్కడే ఆగిపోతుంది. కానీ సిద్ధుడు కాలేదు, మహర్షి కాలేదు ఆయన. ఆ మహర్షి కాలేదు గనక రామచంద్ర నిన్ను తీసుకువెడితే నీ యొక్క పాదరజస్సు అలా తగిలితే నీకు శిష్యుడని కొంతసేపు అనిపించుకున్నా, కడుపులో ఉన్న విద్యలన్నీ నీకు చెప్పేస్తే ఇక నాకు కోపం వచ్చినా ఎవరిని ఏం చేయను. అమ్మయ్యా, నాకు కోపం వచ్చినా నేను ఎవరిని ఏం చేయను. ఇక ఎవరిని చేయడానికి ఏముంది, విద్యలు లేవుగా, ఇక అన్నీ అయిపోయినాయి, కడుపులో అన్నీ అయిపోయినాయి. అందుకోసమని ఆ మహర్షి గారు నిన్ను సేవించుకుని కృతార్థుడు కావాలనే కోరిక చేత అందుకు తీసుకెళ్ళాడు. రామచంద్ర నువ్వు సామాన్యుడివా, నువ్వు సామాన్యుడివి కావని నాకు తెలుసు. ఎవరు తెలుసు? వీళ్ళందరికీ లేదు, నాకు తెలుసు మయ్యా నీ సంగతి ఏమిటో అన్నారు మహాప్రభు. ఆ మాటలు సీతామాత వింటున్నారు. నా భర్త గారికి కీర్తి ఇంత ముందుకు వచ్చి వ్యాపించిందా, నా భర్త గారి కీర్తి ఇంతవరకు ఉందా, ఎక్కడికి వచ్చిందని మనం దండకారణ్యంలో అగస్త్య మహర్షి గారి దగ్గరికి వెళ్ళిందా మహాప్రభు అంటే నా భర్త ఎంత కీర్తి కలవాడరా అని ఆ మహాతల్లి సంతోషిస్తున్నారు. ఆ మహాతల్లి అందుకోసమే ఒక్క మాట అన్నారు, స్వామి చాలా ధర్మములు మీకు అవతల నమస్కరిస్తున్నాను స్వామి అన్నారు. అనగానే ఆవిడ్ని చూశాడు రామచంద్ర. అందరికీ భార్యలున్నారు, నీ భార్య మాత్రం అందరి వంటిది మాత్రం కాదన్నాడు ఆయన. అందరికీ భార్యలున్నారు, అందరి భార్యల వంటిది మాత్రం నీ భార్య కాదన్నాడు ఆయన. ఒక్క ముక్కలో చెప్పేశాడు. ఏం స్వామి అన్నారు ఆ తల్లి. అలాగా చెప్పమా అన్నాడు. అయితే నేను చెప్పిన ధర్మశాస్త్రం అన్నాడు. ప్రతి భార్య కూడా భర్త గారు కొంచెం సంపాదిస్తున్నంత కాలం, భర్త గారికి ఇంక ఓపిక ఉన్నంతకాలం చాలా క్షేమంగా జాగ్రత్తగా భోజనం పెడుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. ఇతరమైనటువంటి విషయములలో అన్నింటిలోనూ కూడా ఎప్పటికప్పుడే ప్రతి విషయంలోనూ కూడా సహాయ సంపత్తులను జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. కానీ ఆ భర్త గారికి కొంచెం వ్యాధిగ్రస్తులైనా, కాస్త వార్ధక్యం వచ్చినా, కూతురు లేవలేకపోయినా, కానీ సంపాదించకపోయినా కూతురు తినట్లేదు, పర్వాలేదు, ఇప్పుడే 10 అయింది, 12 కానీ పర్వాలేదు
అని చెప్పి అలా మొత్తం మీద వాడిని మాత్రం ఉత్తరక్షణంలో విసుక్కుంటుంది. ఆ స్థితి నీకు లేదమ్మా, అటువంటి స్థితి నీకు లేదు. చూసావా, అరణ్యమైనా సరే అయోధ్య అయినా సరే రెండు ఒకటే. అంటే రెండింటినీ కూడా సమానంగా చూచేటువంటి ఆ భావన కలగాలి. ఆ భావన నీకు మాత్రమే కలిగింది తల్లి. ఆ కారణం చేతనే అందరికీ భార్యలున్నా వాళ్ళతో మాత్రం సమానం నువ్వు కాదు, నీకు ప్రత్యేకత ఉందమ్మా. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తికి భార్య అయినావు నువ్వు. లేకపోతే మామూలుగా సీతామాతే కావాలా, మరి ఏ వెంకమ్మో కావచ్చుగా. కానీ సీతామాతే కావడానికి కారణం ఏమిటి? ఆవిడకి రామచంద్రమూర్తి గారు ఎప్పుడైతే రాజ్యం కూడా నేను పరిచయం చేస్తానన్నాడో, రాజ్యమైనా సరే సీత అయినా సరే నా తండ్రి గారి యొక్క యోగక్షేమం కోసమని ఆయన చెప్పినటువంటిది మాత్రం యథార్థం కావాలి. ఆయన ఆనాడు ప్రమాణం చేశాడు మహానుభావుడు. అందుకోసమని ఈయన కూడా ఆ మాట అన్నాడే. దాంతో సమానంగా ఈవిడ కూడా పరిచయం చేసింది. నాకు ఐశ్వర్యం అక్కర్లేదు, ఆభరణములు అక్కర్లేదు, వస్తువులు అక్కర్లేదు, చీనాంబరములు అక్కర్లేదు మహాప్రభో, మీ సేవే నాకు ఎన్ని వేల సంవత్సరాలైనా, 14 సంవత్సరాలు ఏమిటి, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఏమన్నా చేస్తానన్నారు ఆవిడ. ఆ కారణం చేదమ్మా నువ్వు మాత్రం అటువంటి దానివమ్మా అని అడిగిన. సరే, దాంతో ఆ మహాతల్లి కొంచెం సిగ్గుపడి అలా ఉండిపోయినారు. అనంతరం ముందు ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చి తర్వాత అన్నాడు, నాయన రేపు నేను ఒక యజ్ఞం చేస్తాను, నువ్వు మాత్రం రామచంద్ర ఇక్కడే ఉండాలన్నాడు ఆయన. నేను రేపు యజ్ఞం ప్రారంభించబోతున్నాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలన్నాడు. రే రామచంద్రమూర్తి గారు రెడీగా ఉన్నాడు పాపం. ఏమిటి రాము, టైం అయిపోయిందా? రామచంద్రమూర్తి గారు వస్తున్నానండి, దీంతో సమాప్తం అవుతుంది. 14 సరుకులు లాగాను వేళ, 14 సరుకులండి. ఆ కారణం చేత నువ్వయ్యా రేపే యజ్ఞం ప్రారంభమవుతుందయ్యా రామచంద్ర ఇక్కడే ఉండమన్నాడు. ఆ రామచంద్రమూర్తి యజ్ఞం చేస్తున్నారు. అగస్త్య మహర్షి గారు ఆ యజ్ఞం దగ్గరే కూర్చున్నారు. వీరు ఆ యజ్ఞంలోంచి అగ్నిహోత్రుడు బయలుదేరి అలా పైకి వచ్చాడు. ఏం కావాలని అడిగాడు అగస్త్య మహర్షి గారిని. ఇతనికి అంటే రామచంద్రమూర్తికి తగినటువంటి అక్షయ తూణీరములు కలిగినటువంటి చక్కని దాన్ని ఒక అంబుల పదిని ఇవ్వమన్నాడు. సమస్తమైనటువంటి శక్తులు కలది, అక్షయంగా మాత్రం ఎప్పుడు తీసినా పరికరిస్తుంది, ఎప్పుడు ఎన్ని మానవులు తీసినా సరే అక్షయ తూణీరం వచ్చేది అది. అలాగే దేవేంద్రుని కూడా సంభరించినటువంటి మహత్తమైనటువంటి ధనస్సు ఒకటి, ఈ రెండూ కూడా అనుగ్రహించమన్నాడు ఆయన. అవి రెండు అగ్నిహోత్రంలో పుట్టేవి. అగ్నిహోత్రంలో పుట్టిన వాటిని గ్రహించాడు రామచంద్రమూర్తి. వశిష్ఠ మహర్షి గారు ఇప్పించాడు అక్షయ తూణీరములు, అలాగే ఆనాడు ధనస్సు, ఆ రెండు కూడా అగ్నిహోత్రంలోంచి పుట్టాయి కనుక వాటిని మాత్రమే అనుగ్రహించారు. నాయన రామచంద్ర నీ వద్దంచవయ్యా, కేవలం రాక్షస సంహారానికి పనికొస్తాయి, అది ఆయన చెప్పాడు, రాక్షస సంహారానికి పనికొస్తాయి ఆయన, అందుకోసం ఇవి మాత్రం నీ దగ్గరే ఉండాలన్నాడు ఆయన. చాలు మహాప్రభు అనుగ్రహించారు. మీ అనుగ్రహం మహాప్రభు, ఏది ఇప్పిస్తే అదే పుచ్చుకుంటానన్నాడు ఆయన. రామచంద్రమూర్తి అయ్యా మీ అనుగ్రహం ఏది ఇచ్చినా సరే అదే పుచ్చుకుంటానన్నాడు. చాలా సంతోషం నాయన, చాలా గొప్పవాడివయ్యా రామచంద్ర, నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయ్యా అన్నాడు మహానుభావుడు. నీ కీర్తి ప్రతిష్టలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఇంచేత ఈ రాక్షసులందరినీ కూడా సంహరించి ఈ ప్రాంతంలో రాక్షసులని వారు లేకుండా చేసి మహర్షుల యొక్క ఆ కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా జరిపించే శక్తి నీకే ఉందయ్యా. ఆ శక్తి కోసమే ఈ అక్షయ తూణీరములు, నిర్విఘ్నంగా జరిపించే శక్తి నీకు వస్తుందనే ఈ అక్షయ తూణీరములు ఇచ్చాము నీకు. ఆ కారణం చేత ఈ అక్షయంగా ఈ తూణీరములతో అలాగే ధనస్సుతో యుద్ధం చేసి సమస్తమైనటువంటి రాక్షజాతిని కూడా సంహరిస్తావు, సందేహం లేదన్నారు. చాలా సంతోషం స్వామి, మీ ఆశీర్వచనం ప్రభావం, మీ ఆశీర్వచనమే నాకు చేదన చేస్తుంది మహాప్రభువు, మీ ఆశీర్వచనం లేకపోతే నేనేం చేయగలను అన్నాడు ఆయన. మనుషుల యొక్క ఆశీర్వచనం చాలా గొప్పదన్నారు. అయ్యా ఏదో ఇలా మకాన్ చేస్తున్నాం వస్తున్నాం, ఇప్పటికే 10 సంవత్సరాలు జరిగిపోయింది. ఆ కారణం చేత ఇక్కడ నుంచి మకాం మరి ఎక్కడికి వెళ్ళమంటారో తమరు చెబితే, ఇక్కడి నుంచి తర్వాయి మకాం ఎక్కడికి వెళ్ళమంటారో మీరు చెబితే అక్కడి నుంచి బయలుదేరి పెడతానన్నారు. నాయన ఇక్కడికే పంచవటి ఇక్కడే ఉంది, 2 యోజనముల దూరంలోనే ఉంది పంచవటి. ఆ పంచవటి అనేటువంటి క్షేత్రములకు మీరు మాత్రం అక్కడికి బయలుదేరి వెళ్ళవలసిందని చెప్పారండి. పరిభాషలో రాశారు మహాప్రభు దాన్ని. అంటే కంఠస్థమైనటువంటి విద్య మాత్రమే ఎప్పుడూ కూడా పెద్దల చేత గౌరవింపబడుతుంది. కంఠస్థాయా భవేద్విద్య సా ప్రకాశ్య సదా బుధై, యా గురువు పుస్తకే విద్య, గురువుగారి దగ్గరికి తెలుసుకోవడం, పుస్తకం చూస్తే తెలుసుకుంటానేది తయా మూఢ ప్రతార్యతే. వాడు 2 ముక్కలు కూడా చెప్పలేడు మహాప్రభు. ఆ పుస్తకం లేందో లేకపోతే ఇంటి దగ్గర తనుకుందో, ఏదో దానికి స్క్రిప్ట్ రాసుకుందో అక్కడ పెట్టందే మాత్రం వాడికి ఒక్క ముక్కలదు. అది యోగం అంతే, అది కేవలం వాడి యొక్క యోగమే తప్ప ఇవి యోగం లేనిది మాత్రం రావు. సరస్వతీదేవి కటాక్షం అండి, పరమేశ్వరుడి కటాక్షం, ఎవరిదో కటాక్షం ఉండాలి కదా, ఆశీర్వచన ప్రభావం ఏదో ఒకటి ఉండాలి. ఆ కారణం చేత
మహానుభావుల యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సరే ఏదో చెప్తున్నాను అనుకోండి, నేను కూడా ఇంకా పూర్తిగా చెబుతున్నాను, నేను అనల్లా, ఇంకా ఉంటుంది. ఆ కారణం చేత నేను కూడా కొన్ని వదిలేసుకునే వెళ్ళిపోతున్నాను ముందుకి. ఎంత వెళ్ళినా నేను చెప్పగలండి, రోజులు చాలటల్లా, అందుకోసమే కొన్ని వదిలించుకుని కొన్ని తగ్గించేసుకుని ఆవండ ముందుకు వెళ్ళిపోతున్నాను తప్ప అది కేవలం సవిస్తరంగా అంటే కాదండి. సవిస్తరంగా ఉన్న నేనంతలా, ఇది సవిస్తరమా? దాని ప్రతి విషయంలోనూ చెప్పాలి, ప్రతివాడికి చెప్పాలి పరమార్థం. ప్రతి ఆశ్రమంలోనూ పరమాత్మ ఆగారంటే ప్రతి దాని దగ్గర కూడా విషయం చెప్పాలి. సరే ఎలాగైనా ముందుకు పెడుతున్నాం కనుక మరొక ధర్మం నాకు అనుమానం వచ్చిందని ఇవాళ. ఏమిటంటే ఈ ఇప్పుడు కూడా మామూలుగా రామాయణంలో అయోధ్య వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఎవరన్నా కావాలని అడుగుతూ ఉంటారు. బాలకాండ వస్తుంది, అది సుందరకాండలో అవి చెప్పక్కర్లేదు కదా. కానీ కేవలం అరణ్యకాండ, ఈ కిష్కింధకాండలు మాత్రం ఎప్పుడూ కూడా చెప్పించుకోరు. సంపూర్ణ రామాయణం అయితేనే చెప్పించుకుంటారు తప్ప సంపూర్ణ రామాయణం కాకపోతే మాత్రం చెప్పరు. ఆ కారణం చేత సర్వసాధారణంగా విని ఉండరు, ఈ శ్రోతలు ఎప్పుడో కూడా విని ఉండరు. ఈ అరణ్యకాండలో ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు రాముడు, ఎవరు అడ్డొచ్చారు, బలాన చోట ఏం జరిగింది, బలాన వాళ్ళని కలుసుకున్నట్టుగా కూడా వీళ్ళకి తెలియదు అని నాకు మనస్సులో బహుశా తెలిసి ఉండదురా, ఇది చాలా రహస్యంగా ఉండే విషయాలు ఉంటాయి దీనిలో అని నాకు అనుమానం వచ్చింది. సరే నా అనుమానం రేపు ధృవీకరించుకుంటాను. రేపు పంచవటీ తీరానికి వెళ్తున్నాడు కదా, ఇక కథ అక్కడే ఉంది. పంచవటీ తీరంలోనే చెప్పవలే. ఆ రావణాసుడు చెల్లెలు శూర్పనఖ రావడం. శూర్పనఖ అంటే గోళ్ళు పెంచినా జుట్టు పెంచినా దేహం పాపభూయిష్టం అవుతుంది. అది గోళ్ళు చాటంత పెంచింది ఒక్కొక్క గోరు, అందువల్ల శూర్పనఖ. దానికి శూర్పనఖ అంటారు, పెడక కాదు బాగుందా, ఏం కాదు మహాప్రభు, శూర్పనఖ దాని పేరు. ఆ కారణం చేత ఒకటొక్క గోరు చాటంత పెంచింది ఆ మహాతల్లి రావడం. సరే అక్కడ కొన్ని ధర్మములు మనకు కొంచెం బయటపడతాయి. ఒక ఆయన ఉన్నాడు, శూర్పనఖ ఏమయ్యా వచ్చి పోనీ నాకు భర్త కావాల్సిన రాముడిని అడిగిందనుకోండి, నీకు ఇది మంచి బుద్ధి కాదని చెప్పాలి తప్ప ముక్కు చూడు పోయబెట్టాడు ఆయన పెద్ద మనిషి. ఏమండి ఈయన ధర్మశాస్త్రజ్ఞుడా అన్నాడు ఆయన. చిత్తం మీరు రామాయణం చూసి ఉండరండి ఎప్పుడూను, ఆయన కొయ్యమని చెప్పలేదండి, కోసిన వాళ్ళు లక్ష్మణస్వామి తప్ప ఈయన మాత్రం కొయ్యమని కూడా లక్ష్మణస్వామితో చెప్పలేదు అన్నా నేను. సరే ఇలా కొన్ని రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యములు రేపు ఎల్లుండి ఎక్కువగా వస్తాయి. అరణ్యకాండలోనే సీతాపహరణం అరణ్యకాండలోదే. మరి సీతాపహరణం రావణాసురుడు ఎలా చేశాడు, దాని గురించి మన వాళ్ళు ఏమంటున్నారు, ఎలా చెప్పుకుంటున్నాం మనం చెప్పుకుంటూ ఉందే యథార్థమా, అసలు యథార్థం వేరే ఉందా, అసలు దీనిలో యథార్థం ఏమిటి, ఎందుకు చేశారు ఆ పని? ఏమండి అంత గొప్పవాడు కదా రావణాసుడు, అంత మహాజ్ఞానం చెబుతున్నాను కదా అప్పుడప్పుడు మధ్యలో, అంతటి మహాజ్ఞాని ఒక ఆడదాన్ని ఎత్తుకుపోతాడా, ఏమిటి ఆ కారణం? అక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ప్రస్తావన చేస్తాను. ఆ కారణం చేత తిరిగి యథార్థంగా మళ్ళీ రేపు 7 గంటలు కదా చేసిందిగా ప్రార్థిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను ఈ రోజుకి.